అందరికీ నమస్కారం. నేను మీ దేవి. యాటిట్యూడ్ లవర్ 22వ భాగం. రచయిత మోక్ష గారు. అర్జున్ కళ్ళల్లోకే సూటిగా చూస్తూ నాలాంటి వాళ్ళు అంటే అని అంది. అదే బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. మీకు అలవాటే కదా అబ్బాయిలతో రాసుకు పూసుకొని తిరగడం, వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వడం. మీలాంటి వాళ్ళకి అలవాటే కదా. అలాగే నాతో క్లోజ్గా మూవ్ అయ్యావనుకున్నాను అన్నాడు అర్జున్. మాలాంటి వాళ్ళంటే అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. మధు కళ్ళలోకి సూటిగా చూడకుండా పక్కకి చూస్తూ, అయినా నువ్వు నాతో మాత్రమే క్లోజ్గా ఉంటే ప్రేమ అనుకునేవాడినేమో, అందరితో అలాగే ఉన్నావు కదా. అర్జున్ మాట పూర్తి కాగానే అతని చెంప చెల్లుమనిపించింది అర్జున్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి 2 సెకండ్లు పట్టింది అర్జున్కి. చెంప మీద పడిన మధు చేతి వెళ్ళని తడుపుతూ, యూ నన్నే కొడతావా అని క్షణం కూడా ఆలోచించకుండా మధు చెంప మీద కొట్టాడు. ఆ దెబ్బ కంటే అర్జున్ గుండెల్లో గట్టిగా కొట్టిన దెబ్బే గట్టిగా తగిలేసరికి ఏడుస్తూ అక్కడి నుంచి వచ్చేస్తుంటే అప్పుడే వాష్రూమ్ నుంచి వచ్చిన రాహుల్ ఏడుస్తూ వెళ్తున్న మధుని చూసి తనని ఆపుదాం అనుకున్నాడు. కానీ అప్పటికే చకచక మెట్లు దిగి వెళ్ళిపోతూ ఉన్న తనని చూసి మెట్లు కూడా దిగే ఓపిక లేక అన్నయ్య అని అంటూ అర్జున్ దగ్గరికి వచ్చాడు రాహుల్. కిచెన్లో వంట చేస్తూ రాహుల్ పిలిచింది కూడా పట్టనట్టుగా ఉన్న అర్జున్ని చూసి వీడొకడు అనుకొని అన్నయ్య ఈసారి గట్టిగా పిలిచి అర్జున్ పక్కకు వెళ్ళాడు. ఏంటి స్టవ్ మీద పెట్టిన పాన్లో గుడ్లు పగలగొట్టి వేస్తున్న అర్జున్ తల తిప్పకుండానే అడిగాడు. మధు ఎందుకు ఏడుస్తోందిరా అన్నాడు రాహుల్. కొట్టానని అన్నాడు అర్జున్. ఎందుకు కొట్టావు? ఇలా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తుందని అన్నాడు అర్జున్. బుద్ధుందా నీకు? ఆడపిల్లని కొడతావా? సంస్కారం ఉన్న మనిషివైనా నువ్వు అసలు అన్నాడు రాహుల్. ఆ సంస్కారం ముందు మధుకి నేర్పించు, వెళ్ళిక్కడి నుంచి అన్నాడు అర్జున్. రాహుల్ని కసిరేసరికి అక్కడి నుంచి వచ్చేశాడు రాహుల్. మధు ఏడుస్తూ లోపలికి వస్తూ హాల్లో వాళ్ళ అమ్మ నాన్నలకు సంజాషి ఇస్తున్న రిషిని చూసి కళ్ళు తుడుచుకొని తన దగ్గరికి వెళ్ళి రిషి చేతిలో ఫోన్ లాక్కొని, హలో మమ్మీ, నాకు ఆదిత్యతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎంగేజ్మెంట్ చేసేయండి. ఎంగేజ్మెంట్ లేకపోయినా పర్వాలేదు, పెళ్ళికి అయినా సరే ముహూర్తాలు పెట్టించేయండి అని చెప్పి ఏడుస్తూ వెళుతూ ఉన్న మధుని చూసి, మమ్మీ నేను మీకు తర్వాత కాల్ చేస్తాను అని పెట్టేసి మధు వెనకే వెళ్ళాడు రిషి కూడా. దిండులో మొహం పెట్టి కుల్లి కుల్లి ఏడుస్తున్న మధుని చూసి రిషి చాలా జాలేసింది. తనొచ్చి మధు పక్కనే కూర్చొని మధు అన్నాడు. మధు పలకలేదు. రిషి వెనకే వచ్చిన శశి మధుకి వేరొక పక్క కూర్చొని మధు తల నిమురుతూ రిషి కళ్ళలోకి చూసింది. ఏమైందమ్మా ప్రేమగా అడిగాడు రిషి. మధు కళ్ళు తుడుచుకుని ముక్కుని ఎగబీలుస్తూ జరిగింది మొత్తం రిషికి చెప్పింది. అర్జున్ తనని ముద్దు పెట్టుకున్నది కూడా. అదంతా విన్న శశి పళ్ళు నూరుతూ, సచాన్ ఈడియట్, నిన్నంత మాట అంటాడా? అయినా ప్రేమించే ముందు ఆ మనిషి వ్యక్తిత్వం ముందే తెలుసుకోవాలి కదా మధు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. అర్జున్ గురించి మర్చిపో అంది. రిషి మాత్రం ఏమీ మాట్లాడలేదు. స్తబ్దుగా కూర్చొని ఉండిపోయాడు. ఇంతలో రిషి మొబైల్ రింగ్ అయింది కౌశల్య గారి దగ్గర నుంచి. రిషి ఫోన్ లిఫ్ట్ చేయబోతుంటే మొబైల్ మధు లాక్కొని స్పీకర్ ఆన్ చేసి రిషి ముందు పెట్టింది. పెద్దోడా, మధు చెప్తోంది నిజమేనా? మళ్ళీ ముహూర్తం టైంకి ఏదైనా ట్విస్ట్ ఇస్తుందా? నువ్వు సరిగ్గా కనుక్కొని చెప్పు అన్నారు ఆవిడ. రిషి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా, నేను నిజమే చెప్తున్నాను మమ్మీ, నువ్వు చెప్పినప్పుడు నేను సరిగ్గానే వినిపించుకోలేదు. ఆదిత్య అంటే అన్నయ్య ఫ్రెండ్ ఆదిత్య అంట కదా, నేను ఎవరో అనుకున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం. త్వరగా ముహూర్తాలు పెట్టించేయండి అని అంది మధు ఏడుపును బిగబట్టి. అమ్మ, ఇన్ని రోజులకి నీ నోటి నుంచి ఒక మంచి మాట వచ్చిందే. ఇప్పుడు వాళ్ళకేమో నువ్వు ఇంట్లో రాకూడదని చెప్పేశాను. సర్లే, ఈ 5 రోజుల తర్వాత ఏదైనా ముహూర్తం ఉందేమో చూడమంటాను అని నాన్ స్టాప్గా మాట్లాడిస్తున్న కౌశల్య గారు మధు దగ్గర నుంచి కనీసం ఊహు అని కూడా సమాధానం రాకపోయేసరికి, మధు నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడే మాట చెప్తున్నావు కదూ అని అనుమానంగా అడిగారు. మధు దుఃఖాన్ని గొంతులో దిగమింకొని, హా మమ్మీ, నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. నాకు ఆదిత్య అంటే వల్లమాలిన ప్రేమ. తను లేకపోతే నేను చచ్చిపోతాను. మీరు మా పెళ్ళికి ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకుంటాను. పాఠం అప్పు చెప్పినట్టుగా టకటకా చెప్పేసి ఫోన్ రిషికి వదిలేసి ఏడుస్తూ వాష్రూమ్కి పరిగెత్తింది మధు. మధు అల్లరి గురించి తెలిసిన కౌశల్య గారు సరదాకే ఆ మాట అందేమోనని అనుకొని రిషిని కూడా ఒక్క మాట అడగకుండానే కాల్ కట్ చేసి ఎంగేజ్మెంట్ ముహూర్తాలు పెట్టే హడావిడిలో పడిపోయారు ఆవిడ. తనకి ఎక్కువ బాధ కలిగితే ఇలాగే వాష్రూమ్లోకి కూర్చొని ఏడుస్తుందని తెలిసి తను వచ్చేంత వరకు అక్కడే బెడ్ మీదే రూమ్ బయట నిల్చున్నాడు రిషి. కాసేపటికి మొహం కడుక్కొని బయటికి వచ్చిన మధు అక్కడే కూర్చొని ఉన్న రిషిని చూసి తన వంక చూడను కూడా చూడకుండా తలంచుకొని అక్కడి నుంచి కిందకి వచ్చేసి టీవీ పెట్టుకుంది. రిషి వచ్చి మధు పక్కనే కూర్చొని, మధు నువ్వు చాలా ఫాస్ట్గా నిర్ణయం చేసుకున్నావు, కానీ
ఆదిత్యతో పెళ్లి విషయంలో ఇంకొకసారి ఆలోచించొచ్చు కదా అని అన్నాడు. మధు మాట్లాడకుండా టీవీ వాల్యూమ్ పెంచింది. అర్జున్ ఎవరిని నొప్పించేలా మాట్లాడు. పోనీ నేనొకసారి వెళ్ళి మాట్లాడినా అన్నాడు రిషి. నువ్వు వెళ్ళి మాట్లాడితే ఫ్రెండ్ అన్న మొహమాటంతో నన్ను పెళ్లి చేసుకుంటానంటాడేమో. బొమ్మల షాప్లో నచ్చిన బొమ్మని బేరమాడి తీసుకువచ్చి నాకు కట్టబెట్టడం కాదు పెళ్ళంటే. నాకు అర్జున్ ప్రేమ కావాలన్నయ్యా, దొరుకుతుందా అది అంది మధు. ఎటూ సమాధానం చెప్పకుండా ఉన్న మధు ప్రశ్నకి రిషి మాట్లాడలేకపోయాడు. కాసేపటి మౌనం తర్వాత అర్జున్తో పెళ్లి వద్దనడానికి కారణం ఉన్నదానివి, ఆదిత్యతో పెళ్లి కావాలనడానికి ఒక క్లారిటీ ఉండాలి కదా అన్నాడు రిషి. మధు రిషి మాటకి నిస్సహాయంగా చూసి నాకు ఆకలిస్తుంది, లంచ్ కూడా సరిగ్గా చేయలేదంది. అది కాదు, రిషి ఏదో అంటుంటే ఆకలి అంటుంది కదా, ముందు తనని తిననివ్వండి అంది రిషి మాటకి అడ్డు వేస్తూ శశి. సరే పద, మధుని డైనింగ్ హాల్కి తీసుకెళ్లాడు. అర్జున్ మీద ఉన్న కోపాన్నంతా కూడా ఫుడ్ మీద చూపిస్తూ తనతో పాటు ఆ ఇంట్లో ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు అన్న మాటే కూడా గుర్తు లేకుండా మధు ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫుడ్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసింది. ముగ్గురు మనుషులు తినే ఫుడ్ని ఒక్కతే తినేయడంతో నోరెళ్ళబెట్టి చూస్తున్న శశిని చూసి నేను ఫుడ్ ఆర్డర్ పెడతానులే అని తన ఫోన్ తీసుకున్నాడు. అంతా తిన్నా ఇంకా ఖాళీ అయిన గిన్నెల వైపే అసంతృప్తిగా చూస్తున్న మధుని చూసి శశి తన పక్కన కూర్చొని, మధు మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. నువ్వు ప్రేమించే అర్జున్ కంటే నిన్ను ప్రేమించే ఆదిత్య నీకు దొరికాడు. మధు, ఆదిత్యకి నువ్వంటే చాలా ఇష్టం. నేను తనకిచ్చి పెళ్లి చేయమని రిషిని అడుగు అని నా దగ్గర చాలాసార్లే అన్నాడు. కానీ నీ ఇష్టం తెలుసుకోకుండా నేను మీ అన్నయ్యతో మాట్లాడడం కరెక్ట్ కాదని ఎప్పుడూ ఈ విషయం మీ అన్నయ్య దగ్గర ప్రస్తావించలేదు. నీకు అర్జున్ కంటే ఆదిత్యని కరెక్ట్. ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. రేపొద్దున ఆదిత్య వచ్చి నిన్ను మీట్ అవుతాడు అంట అని మధు నుదుటి మీద ముద్దు పెట్టుకొని తనని పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసింది శశి. మర్నాడు ఆదిత్య మధుని కలవడానికి వచ్చాడని తెలిసి కౌసల్య గారు చీర కట్టుకోమని చెప్పడంతో ఇష్టం లేకపోయినా శశి ఇచ్చిన చీరని కట్టుకుని అద్దంలో తనని తాను చూసుకుంది. ఏం తక్కువ నాకు, నాలాంటి అమ్మాయి రావాలంటే ఎవడైనా పెట్టి పుట్టుండాలి, తెలియాలి. ఆ అర్జున్ నన్ను వదులుకొని ఎంత పెద్ద తప్పు చేశాడో అతనికి బాగా తెలియాలి అని రాహుల్కి ఫోన్ చేసి ఏదో చెప్పి అద్దంలో ఇంకొకసారి తనను తాను చూసుకొని తన అందానికి మెరుగులు దిద్దుకొని బయటకు వచ్చింది మధు. మధుని ఎప్పుడెప్పుడు చూద్దామన్న ఆరాటంలో పొద్దున్నే వచ్చేసిన ఆదిత్య ముభావంగా ఉన్న రిషిని చూసి అతని పక్కనే కూర్చొని భుజాన్ని చేయి వేసి, మధుకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలనే కదా ఇలా బాధపడుతున్నావారా? అయినా మధుకి పెళ్లి చేసి నాకు భార్యగా పంపిస్తున్నావు, కానీ నీకు చెల్లిగా తను ఇప్పటికీ దూరం అవ్వదు. అది మధు అత్తగారిల్లు. అస్తమానం వెళ్ళకూడదని ఫార్మాలిటీస్ ఏమీ వద్దు. ఈ ఇల్లు నీకెంతో, నాకు ఇల్లు అంతే. నీకెప్పుడు కావాలంటే అక్కడికి వచ్చి మధుని చూసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మధుని నీతో తీసుకువెళ్ళిపోవచ్చు. నవ్వు ఇప్పటికైనా అన్నాడు ఆదిత్య. నాది బాధ కాదురా, భయం చిన్నగా చెప్పాడు రిషి. భయమా? నేను హీరోని రా, విలన్ని కాదు. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చుడు, మధు నేను ఎత్తున పెట్టుకొని చూస్తాను అన్నాడు ఆదిత్య. నా భయం మధు గురించి కాదురా, నీ గురించి. మధుని చూసి రుక్మిణీదేవి అని అనుకుంటున్నావేమోరా నువ్వు, కానీ తను సత్యభామరా. అది నువ్వేమో నోట్లో నాలుక లేనోడివి. అదే నా భయం అని చావు కబురు చల్లగా చెప్పాడు రిషి. అదంతా తెలియదుకుండానే ఇంతవరకు తీసుకువచ్చేశానని అనుకుంటున్నావా? ఆ కృష్ణుడు సత్యభామ గుండెలపై తనినా ఏమీ అనలేదు. నేను నా మధు కత్తితో తల నరికినా ఏమీ అనను. లిటరల్లీ ఐ లవ్ హర్రా, గుండెలపై చేయి పెట్టుకుని చెప్పాడు ఆదిత్య. దేవుడా అని తలపట్టుకున్నాడు రిషి. ఇంతలో తలుపు తీసిన చప్పుడైంది. తలెత్తి చూసిన ఆదిత్య బ్లాక్ అండ్ ఎల్లో ఆర్గాంజో చీరలో చామంతి పువ్వులా ఉన్న మధుని కన్నార్పకుండా తననే చూస్తూ, మధు యు ఆర్ లుకింగ్ గార్జియస్, చాలా అంటే చాలా బాగున్నావు తెలుసా అన్నాడు. ఆ పొగడ్తకి రెస్పాండ్ అయ్యేలా లేని మధు ఏ భావం లేని కళ్ళతో రిషి కళ్ళలోకి చూసింది. మధు బాధ తెలిసిన రిషి చూసింది చాలేరా, ముందు టిఫిన్ చేద్దాంరా అని ఆదిత్యతో, నువ్వురా అని మధుతో చెప్పాడు రిషి. టిఫిన్ చేసి చేతులు కడుక్కొని నాప్కిన్ వెతుకుతున్న ఆదిత్యకి మధు తన చేతిలో టవల్ ఇచ్చి, నాతో ఏదో మాట్లాడాలి అన్నారంట, ఏంటది అని అంది. ఏమీ లేదు, ఏదో వంక చెప్పి నిన్ను చూడాలి అని. నేను ఇన్నాళ్ళు అంటే మీ అన్నయ్యకి భయపడి నిన్ను దొంగ చూపులు చూసేవాడిని, కానీ ఇప్పుడు మనకి లైసెన్స్ వచ్చేసింది కదా సో అని అంటూ మధుని చూసి కన్ను కొట్టాడు ఆదిత్య. అయితే మనం ఎక్కడికైనా వెళ్దామా అని అడిగింది మధు ఆదిత్యని. చప్పున వచ్చిన మధు ప్రశ్నకి అర్థం కాక తలెత్తిన ఆదిత్య చూసి, అంటే రోజు తిరిగే ఇల్లే కదా, బోర్ కొడుతుంది, సరదాగా బయటికి వెళ్దామని. మీకు సెక్యూరిటీ ప్రాబ్లం అయితే వద్దులేనంది. అదే మాట మధు, నువ్వు నాకు ఇలా రిక్వెస్ట్ చేయడం ఏంటి, ఆర్డర్ వేయాలి కదా.
నాకు నువ్వు ఎంతంటే అంత, నీ తర్వాత ఎవరైనా అన్నాడు ఆదిత్య. ఈ చీర కంఫర్ట్‌గా లేదు, మామూలు డ్రెస్ ఏసుకోనా అంది. హా! ఆదిత్య తల ఊపగానే మధు డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తూ మధ్యదారిలో ఏదో గుర్తొచ్చి ఆదిత్య దగ్గరికొచ్చేసి వెళ్దామా అంది. ఆదిత్య మధుని పైనుంచి కిందకి చూసి డ్రెస్ మార్చుకుంటానన్నావు అన్నాడు. వద్దు, ఇదే ఉంచేసుకుంటాను, మీకు నచ్చలేదా అంది. లేదు లేదు, నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు, వీలైతే మన పెళ్ళయ్యాక కూడా ఇలాగే శారీస్ కట్టుకో అన్నాడు. మరి నాది ఒక ఫేవర్ ముందు అంది. ఏంటది? మన పెళ్లి విషయం ఇప్పుడు అప్పుడే సోషల్ మీడియాకి కానీ న్యూస్ ఛానల్స్ వాళ్ళకి కానీ ఎవరికి కూడా లీక్ చేయొద్దు అని అంది మధు. ఆదిత్య కాసేపు ఆలోచించి అలాగే అని అన్నాడు. మధు ఆదిత్యని ఏదో మాయమాటలు చెప్పించి అర్జున్ ఇంటికి దగ్గరగా ఉన్న మాల్కి తీసుకుని వెళ్ళింది. ముందే రాహుల్కి కూడా ఫోన్ చేసి చెప్పి ఉంచడంతో అతను కూడా అర్జున్ని తీసుకొని కరెక్ట్గా అదే మాల్కి తీసుకొని వెళ్ళింది. ముందే రాహుల్కి చెప్పి ఫోన్ చేసి చెప్పడంతో అతను కూడా అర్జున్ తీసుకొని కరెక్ట్గా మధు వచ్చే టైంకి అక్కడికి వచ్చాడు. పార్కింగ్ లాట్లో నలుగురు తటస్థపడ్డారు. ఆదిత్య అర్జున్ని చూడగానే మధు చెయ్యి వదిలి, అరే అర్జున్ హాయ్ అని ఒక హగ్గిచ్చి, నీకొక గుడ్ న్యూస్ రా, ఫైనల్లీ నేను ప్రేమించిన అమ్మాయి నా సొంతం కాబోతోంది అండ్ హియర్ షీఈస్ అని మధు గడ్డు తొలగి పక్కకు నిల్చున్నాడు ఆది. అర్జున్ నవ్వి నవ్వనట్టుగా ఒక నవ్వు నవ్వి కంగ్రాట్స్ ఆదిత్య మధుతో, యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ ఆదిత్య అన్నాడు. ఒళ్ళు మండిపోయింది మధుకి. కావాలని ఆదిత్య దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పెను వేసుకొని పట్టుకొని, ఆదిత్య ఐఆమ్ నాట్ టు ఇంట్రెస్టెడ్ టు టాక్ విత్ ఎనీ వన్, పదండి వెళ్దాం అని అంది. మధు ఏమైంది, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, తను అర్జునే కదా మీ బావే, ఎందుకంత హార్ష్గా మాట్లాడుతున్నావు అన్నాడు. ఆదిత్య నేను ఏదైనా ఒకసారి చెప్తాను, మీరు పెళ్ళయ్యాక కూడా ఇలాగే రెండోసారి అడిగితే మీకు విడాకులు ఇచ్చేస్తా చెప్తున్నా అని అంది మధు. వామ్మో, అంత పని మాత్రం చేయొద్దు అని అర్జున్తో మాట్లాడితే మళ్ళీ ఎక్కడ ఖర్చేస్తుందో అని కలతని చెప్పి మధుని తీసుకొని మాల్ ఎంట్రన్స్ వైపుకి అడుగులు వేశాడు ఆదిత్య. అయినా మీలాంటి బాన్ విత్ గోల్డెన్ స్పూన్స్కి అలవాటే కదా ఆ అబ్బాయిలతో ఇలా రాసుకొని పూసుకొని తిరగడం. అర్జున్ మధుని అన్న మాటలు గుర్తుకు వచ్చి ఆదిత్య చెయ్యి వదిలి అతనికి దూరంగా నిల్చుంది మధు. వెళ్తున్న వాళ్ళని చూసి ఇష్టం లేదంటే బలవంతంగా లాక్కొచ్చావు, నేను వెళ్తున్నాను అంటున్న అర్జున్ని రాహుల్ వెళ్ళనివ్వకుండా పట్టుకొని, అర్థం చేసుకోరా, నా అవసరం అలాంటిది, నా అండర్వేర్ ఒంటి మీద ఒకటి దండం మీద ఒకటి ఉంది అంతే, నువ్వు వెళ్ళిపోతే వాటికి బిల్ పే చేసేది ఎవరు అన్నాడు. అర్జున్ జేబులో నుంచి పర్స్ తీస్తుంటే, కార్డ్ వద్దు, ఇది నా చేతిలో ఉంటే ఎంత ఖర్చు పెడతానో నాకే తెలియదు, ఒక్క అరగంట నాతో స్పెండ్ చేయరా ప్లీజ్ బ్రతిమలాడాడు అర్జున్. తప్పక రాహుల్తో లోపలికి నడిచాడు అర్జున్. రాహుల్కి కావాల్సినవన్నీ తీసుకున్న తర్వాత అర్జున్ బిల్ పే చేస్తుంటే, అన్నయ్య ఆకలేస్తుందిరా అన్నాడు. అంతకుముందే మధు కోసం వెతికిన కళ్ళు తను ఫుడ్ కోర్ట్ వైపు వెళ్ళడం గమనించి, ఇందాకే కదరా 6 దోశలు తిన్నావు, సరిపోలేదా అన్నాడు అర్జున్. ఎక్కువ తింటున్నాను అంటున్నావా అన్నయ్య అని బేలగా అడిగిన రాహుల్ని విసుగ్గా చూసి, త్వరగా తిని తగలడు అన్నాడు ఫుడ్ కోర్ట్ వైపే అడుగులు వేస్తూ అర్జున్. షాపింగ్ మాల్లో ఆదిత్యని గుర్తుపట్టిన కొంతమంది అమ్మాయిలు అతనితో సెల్ఫీల కోసం ఎగబడుతూ ఉంటే ఆదిత్య మధుని చూసి, మధు అన్నాడు రిక్వెస్ట్గా. క్యారీ ఆన్ ఆదిత్య అని అంది మధు. అప్పుడు ఊర్లో సత్య అర్జున్తో కాస్త చనువుగా ఉంటేనే తట్టుకోలేని మధు ఇప్పుడు తనని కట్టుకోబోయేవాడు అని తెలిసినా కూడా ఆదిత్యతో ఆ అమ్మాయిలలా మీద మీద పడుతున్నా పెద్దగా స్పందించలేకపోయింది మధు. చిన్నప్పటి నుంచి తన ఆశపడిన ప్రతిదీ తనకి దొరికిన మధుకి ఇప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అర్జున్ దూరం అవుతుంటే తట్టుకోలేకపోయింది. ఆదిత్య అలా వెళ్ళగానే మధు తల వాల్చేసి కన్నీళ్లు పెట్టుకుంది. కాసేపటికి ఎవరో తన ముందు కూర్చున్నట్టుగా అనిపించి ఆదిత్య వచ్చాడేమో అనుకుని తలెత్తి చూసిన మధు యాపిల్ జ్యూస్ సిప్ చేస్తూ కనిపించిన అర్జున్ని చూసి మొహం పక్కకు పెట్టుకొని, అర్జున్ గెట్అవుట్ ఫ్రమ్ హియర్ అంది. నువ్వు వెళ్ళమనగానే వెళ్ళిపోవడానికి, ఉండమనగానే ఉండకపోవడానికి నేనేం ఆదిత్యని కాదు, అర్జున్ని. లిటరల్లీ నీకు కావాల్సిన హస్బెండ్ కాదు, నువ్వు చెప్పినట్టు చేసే, ఎలా కదిలిస్తే అలా ఆడే ఒక తోలుబొమ్మ. నీ అంతస్తుకు తగినోడిని చేసుకుంటే వాడిని నీ కాలు కింద పెట్టుకోవాలని అనుకున్నా, నన్ను ఇష్టపడ్డావు అని చెప్పావు, అదే ప్రేమ అనుకుంటున్నావు. నా ఒక పచ్చి నిజం చెప్పనా నీకు, నీది ప్రేమ కాదు స్వార్థం. ఆ దేవుడి దయవల్ల నేను నీ ఉచ్చులో పడలేదు. ఎలా అయితేనే ఆదిత్యతో పెళ్ళికి నువ్వు రెడీ అయిపోయావు కదా, నువ్వు అనుకున్నది సాధించావు కదా మొత్తానికి, ఏదైతేనే గుడ్ లక్ అండ్ గుడ్ బై అని అన్నాడు అర్జున్ మధుతో. అలా అర్జున్ వెళ్తుంటే మధు అర్జున్ చేపట్టుకొని ఆపి, మీతో కాసేపు మాట్లాడాలి, కూర్చోండి అలా అంది మౌనంగా. మధు చెప్పినట్టు చేశాడు అర్జున్. అప్పుడే పుట్టిన పిల్లాళ్ళ అంటూ మాట్లాడి, మీరు ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చుకున్నారు అర్జున్, మీకు మీరే ట్రైనింగ్ తీసుకున్నారా లేదా ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారా, ఎవరి దగ్గరైనా నేర్చుకుంటే చెప్పండి, నేను వాళ్ళ దగ్గరే నేర్చుకుంటానంది మధు. ఇది చెప్పడానికి నన్ను ఆపింది అన్నాడు అర్జున్. మధు తల అడ్డంగా ఊపి, మీరింతకు ముందు అన్నారే అదే మాటలు మీ స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉంటే అంటే ఈ పాటికే వాళ్ళ చెంప చెల్లువనిపించేదాన్నేమో, కానీ మీరు అన్ని మాటలన్నా నాకు కోపం ఎందుకు రాలేదు అని అంది మధు. ఎందుకంటే నేను
అన్నవి అన్నీ నిజాలే కాబట్టి అన్నాడు అర్జున్. అది సరే, ఎప్పుడూ నా కళ్ళలోకి సూటిగా చూసే మీరు మరి ఇప్పుడు ఎందుకు పక్క చూపులు చూస్తూ మాట్లాడారు నాతో అని అడిగింది మధు. నా కళ్ళలోకి చూస్తే నా ప్రేమలోకి జారి పడిపోతారనా అంది మధు. బుల్షిట్. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దన్నాడు అర్జున్. ఈ వదిలేయండి. ఆఫీస్లో కానీ మీ ఇంటి దగ్గర కానీ ఏ అమ్మాయితో ఇంత క్లోజ్గా ఉండరు కదా మీరు. ఈవెన్ చిన్నప్పటి నుంచి మీతో తిరిగిన సత్యతోనే చలాకీగా మాట్లాడరు. మరి నా విషయంలో తప్పు చేస్తే తిట్టేవారు, నాకు కష్టం వస్తే నా వెంటే నిల్చునేవారు అని అంది మధు. కథ కొనసాగుతుంది. మరి అర్జున్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? అర్జున్ ఇలా ప్రవర్తించడం వెనుక ఉన్న కారణం ఏంటి? లలిత గారా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.